వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ పట్టణ కేంద్రంలో రాపోలు హాస్పిటల్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ ఏజెంట్ల కోసం ప్రత్యేక శిక్షణ. నల్గొండ జిల్లా దర్వేష్పురం రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజల రక్షణ కోసమే అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ, సీసీటీవీ కెమెరాల వ్యవస్థ. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వెల్లడి. సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు బి లైలయ్య. దేవరకొండ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రముఖులు. నాంపల్లి గ్రామ పంచాయతీ నర్సరీలో వన మహోత్సవానికి సిద్ధమైన మొక్కలు. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పుష్కర బ్రహ్మోత్సవం. వైభవంగా శ్రీనివాసుని తిరుకల్యాణ మహోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన సందర్భంగా విద్యార్థులకు ఆర్కేఎస్ ఫౌండేషన్ ఉచిత నోట్బుక్స్ పంపిణీ. నాంపల్లి మండలంలో గ్రామాలలో పారిశుద్ధ్యం పనులను పట్టించుకోని అధికారులు. జెడ్పీహెచ్ఎస్ తంగడపల్లి పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 10వ తరగతి నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందచేత. సూర్యాపేటలో ఘనంగా శ్రీ సంతోషిమాత బ్రహ్మోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రాపోలు హాస్పిటల్ను రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలకు నాణ్యమైన వైద్య సౌకర్యాలను అందించాలని, నిరుపేదలకు వైద్య ఖర్చులను భారీగా ఉండకుండా తక్కువ ఫీజులు తీసుకోవాలని అన్నారు. నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రాపోలు హాస్పిటల్ను రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలకు నాణ్యమైన వైద్య సౌకర్యాలను అందించాలని, నిరుపేదలకు వైద్య ఖర్చులను భారీగా ఉండకుండా తక్కువ ఫీజులు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 42వ డివిజన్ కార్పొరేటర్ అల్లి నాగలక్ష్మి, మల్లికార్జున్ యాదవ్, కార్పొరేటర్లు వేణుగోపాల్ రెడ్డి, అల్లి సుభాష్ యాదవ్, అబ్బగోని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంజనా ఏం చెప్తారు చెప్పండి ఆయన. शासना
विराजो अधिकोर्षदाचोच्चरिस्तः स्वस्तादुनोक्तः यत्पुरुषेण अभिषाः एव अग्मतन्वता या बलिया पुष्पने समस्तवे प्रास्तान मुञ्जन्तः स्नेत्रभ्यरं त्रवन्देनादास्मदे ध्रुवन्त इन्दस्ताग्निस्तदास्तन्दारयितां ध्रुवन्त्रवेदः विषाः विषा अयं मुहूर्तोऽस्तु एतस्य मे मुहूर्तकाले श्रीगुरुभ्यो नमः हरि ओम प्रातः ब्रह्मेला యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంపై బూత్ ఏజెంట్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల పాల్గొని మాట్లాడుతూ రానున్న ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు నమోదు కావడం, అనర్హుల పేర్లు తొలగింపు, వివరాల సవరణ వంటి అంశాలపై బిఎల్ఏలకు సమగ్ర అవగాహన కల్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంపై బూత్ ఏజెంట్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల పాల్గొని మాట్లాడుతూ రానున్న ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు నమోదు కావడం, అనర్హుల పేర్లు తొలగించడం, వివరాల సవరణ వంటి అంశాలపై బిఎల్ఓలకి సమగ్ర అవగాహన కల్పించారు. ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి మూలస్థానమని పేర్కొన్నారు. ప్రతి అర్హుడైన ఓటర్ పేరు జాబితాలో ఉండేలా బిఎల్ఏలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేరు లేదా ఇతర వివరాల్లో ఉన్న తప్పులను సరిచేయించే ప్రక్రియలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్, పట్టణ మాజీ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు బీజన భాస్కర్, మల్లెల సరిత, జట్టా సిద్ధులు, ఆర ప్రశాంత్, కొండరాజు వెంకటేశ్వరరాజు, చిక్కా శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అన్ని రాష్ట్రాలను హస్తగతం చేసుకోవాలనే ఒక దురంకారంతో, దుర్బుద్ధితోటి మోడీ గారు, నేను 12 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రధానిగా చేసిన, నాకు ఎదురు లేదని చెప్పి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లోనే నాకు 420 సీట్లు ఇస్తే నేను భారత రాజ్యాంగాన్నే మారుస్తుంటే మరి భారతదేశ ప్రజలు తిప్పికొట్టి ఏదో అత్యవసర మెజార్టీతోటి మళ్ళీ 3వసారి ప్రధాని అయిన తర్వాత ఈసారి ఉన్నటువంటి భారతదేశంలో 28 రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవాలని కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర సంస్థలన్నీ ఎలక్షన్ సంబంధించి ఈసీని కానీ, ఈడీని కానీ, సిబిఐని కానీ, సిఐడిని కానీ అన్ని లోపరుచుకొని ఇలా జేబు సంస్థ లెక్క చేసి, ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో పెద్ద ప్రజాస్వామ్య భారతదేశమైనటువంటి ఈ భారతదేశంలో మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుదీర్ఘంగా ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలన్నీ ఆవసపట్టి భారతదేశ ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి స్వేచ్ఛ వాయువులు, ధనిక బీద లేకుండా
భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు 18 సంవత్సరాలు అయితే చాలు 18 సంవత్సరాలకు ఓటక్కుగా ఒక హక్కుగా కల్పించినటువంటి మరి ఆ హక్కును కూడా మోడీ గారు ఒక దురహంకారంగా ఒక ఎస్ఐఆర్ పెట్టి ఇలా ఓట్ల చోరీ చేస్తున్నాడు. మీరంతా చూసి మొన్న జరిగినటువంటి రాష్ట్రాల్లో కూడా పశ్చిమ బెంగాల్ కానీ తమిళనాడు కానీ ఇంకా జరిగినటువంటి రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ వల్ల ఒక ప్రైవేట్ కంప్లైంట్ సాకుతోటి ఆమె సభ్యత్వాన్ని ఆమె నామినేషన్ పత్రాన్ని తిరస్కరించారు. అంటే ఓట్ల చోరీ చేసి రాష్ట్రాల్లో గెలుస్తున్నారు, ఇక్కడ సీట్ల చోరీ చేసి రాజ్యసభలో సీట్లు పెంచుకోవాలని చూస్తున్నారు. దీనికి తెలంగాణ ప్రజలు మోడీని బొందబెట్టే విధంగా రేపు ఏదైతే 25 తారీఖు నుంచి సర్ అనే ప్రోగ్రాం గ్రామాలలో బిఎల్ఓలు వస్తున్నారు. దానికోసం మన పిసిసి అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రతి బూత్కు ఒక బిఎల్ఏను అపాయింట్ చేయడం జరిగింది. బిఎల్ఏలే కీలకము. ప్రతి బూత్లో ఉన్నటువంటి 1000 నుంచి 1200 ఓట్లకు ఆ బిఎల్ఏకి అధికారం ఉంటుంది. ముఖ్యంగా సర్ పేరు మీద లక్షలాది ఓట్లను చోరీ చేసుకుంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లిం క్రిస్టియన్స్లకు స్వతంత్రం వచ్చాకాంచెల పెద్దపీట వేసి వాళ్ళ ఎదుగుదలకు అన్ని రకాల ఆ పేద ప్రజలను హక్కులు చేర్చుకొని బ్యాంకులను జాతీయం చేసి ఆభరణాలు రద్దు చేసి 20 సూత్రాల పథకం పెట్టి పేదలకు ఉపాధిగా ఎన్ఆర్ఎస్సి పథకం పెట్టి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఇస్తే ఇలా అట్టడుగు వర్గాలు ఈ మైనార్టీలు ముస్లింలు క్రిస్టియన్స్ ఎస్టీ ఎస్సీలంతా కూడా కాంగ్రెస్ ఓటేస్తారని చెప్పి వాళ్ళ ఓట్లను తొలగించడానికే ఈ సరైన కార్యక్రమాన్ని పెట్టి ఓట్ల చోరీ చేస్తారు. కాబట్టి దీన్ని అరికట్టాలంటే బిఎల్ఏలే కీలకము. ఆ బూత్కు సర్వ అధికారి బిఎల్ఏ. ఎప్పుడైతే రేపటి నుంచి మీ గ్రామాలలో వచ్చి రోజుకు 50 కుటుంబాలు ఆ బిఎల్ఓ ప్రభుత్వం నిర్ణయించే బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తే వాళ్ళతోటి బిఎల్ఏ కోఆర్డినేట్ చేసి ఆ ఇంట్లో ఎన్నోట్లు ఉన్నాయి. 18 సంవత్సరాలు నిన్నట్టయితే కొత్త ఓటు వేసి ఎవరైనా చనిపోతే ఓటు తీసేసి ఎవరైనా ఉపాధి కోసం హైదరాబాద్ కానీ ఉపాధి కోసం పక్కకు పడితే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉంటామంటే వాళ్ళ ఓటు పెట్టి ముఖ్యంగా టార్గెట్ వాళ్ళు కాంగ్రెస్ అనుబంధంగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ ఓట్లను టార్గెట్ చేసి లక్షలాది ఓట్లు తీసేస్తారు. కాబట్టి బిఎల్ఏలు తగు జాగ్రత్తగా బిఎల్ఓతో కోఆర్డినేట్ చేసి ప్రతి ఇల్లు తిరగాలి, ప్రతి ఓటును కాపాడుకోవాలి. రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఓటును మనం చట్టబద్ధంగా వచ్చిన ఓటును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బుధవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేష్పురంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా దేవాలయం నుండి కళ్యాణ మండపం వరకు మంత్రి మేళతాళాలతో ఊరేగింపుగా పట్టు వస్త్రాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. బుధవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేష్పురంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా దేవాలయం నుండి కళ్యాణ మండపం వరకు మంత్రి మేళతాళాలతో ఊరేగింపుగా పట్టు వస్త్రాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి జమదగ్ని మహర్షి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని, జిల్లా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని మంత్రి కోరారు. దర్వేష్పురం రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ వేద రక్షిత, ఆలయ చైర్మన్ వెంకట్రెడ్డి, ఈవో నాగిరెడ్డి, పూజారులు మల్లాచారి, వెంకటేష్ శర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
దివ్య కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం 24వ వార్షికోత్సవం. అమ్మవారు ఇక్కడ వెలిచి 24 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా భక్తులకు ఎంతో నమ్మకం. అమ్మవారి పిలిస్తే పలికే తల్లి కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని ఎంతో నిష్ఠగా కోరుకున్నట్లయితే ప్రతి మంగళవారం కానీ, ఆదివారం కానీ, శుక్రవారం కానీ అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చి 11 మార్లు ప్రదక్షిణ చేసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే ఆయురారోగ్యాలు కలుగుతాయి, సంతానం లేని వారి సంతానం కలుగుతుంది, అదేవిధంగా వివాహం కాని వారి వివాహం కలుగుతుంది. ఈ విధంగా అమ్మవారికి రోజు రోజుగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈరోజు బ్రహ్మోత్సవాలు జరిగాయి. నిన్న రోజు మంగళవారం నాడు నిన్న ఉదయం మహాగణపతి పూజ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ పునరుద్ధరణలో భాగంగా జిల్లా కేంద్రంలో బస్టాండ్ చౌరస్తా, ఖమ్మం క్రాస్ రోడ్ చౌరస్తా వద్ద అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్స్ను వ్యవస్థను ముఖ్యమైన 9 కూడళ్లలో 20 ఆటోమేటిక్ సీసీటీవీ కెమెరాలను బుధవారం ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ పునరుద్ధరణలో భాగంగా జిల్లా కేంద్రంలో బస్టాండ్ చౌరస్తా, ఖమ్మం క్రాస్ రోడ్ చౌరస్తా వద్ద అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను ముఖ్యమైన 9 కూడళ్లలో 20 ఆటోమేటిక్ సీసీటీవీ కెమెరాలను బుధవారం ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ, సూర్యాపేట మున్సిపాలిటీ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే ఖమ్మం చౌరస్తా, బస్టాండ్ చౌరస్తా కూడళ్ల వద్ద అత్యాధునిక సాంకేతికతతో కూడిన సరికొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు సీసీ కెమెరాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత శాస్త్రీయంగా నూతన సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు. ఈ 2 కూడళ్లలో రికార్డ్ అయ్యే ఫోటోలు, వీడియోలు నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయంలోని ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించబడి ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో ఉంటాయని, శాస్త్రీయ పద్ధతిలో సిగ్నల్స్ సమయాన్ని కేటాయించడం వల్ల వాహనదారులకు ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు తొలగి సుఖవంతమైన మరియు సురక్షితమైన ప్రయాణం వీలు కలుగుతుందని అన్నారు. సూర్యాపేట పట్టణాన్ని సాంకేతికంగా మరింత అభివృద్ధి చేస్తూ ప్రజల రక్షణే ధ్యేయంగా ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, అధికారులకు, జిల్లా వాహనదారులకు ఈ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజల రద్దీ, ప్రజల వాహనదారుల అవసరాల దృష్ట్యా ప్రజా భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో సరికొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు సీసీటీవీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించామని, పట్టణ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, వైస్ చైర్మన్ షఫీవుల్లా, స్థానిక కౌన్సిలర్ శ్రీవిద్య, జ్యోతి, కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య గూండాల మండలంలో ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కమిటీల ఏర్పాటు, గ్రామ శాఖల నియామకాలు, బిఎల్ఓల విధానాలపై అవగాహన కల్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య గూండాల మండలంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కమిటీల ఏర్పాటు, గ్రామ శాఖల నియామకాలు, బిఎల్ఓల విధానాలపై అవగాహన కల్పించారు. పార్టీ కార్యకలాపాల విస్తరణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. లేట్ అయినా ఎంతసేపు వెయిట్ చేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలో గత 12 సంవత్సరాలుగా మోడీ గారు నేను ప్రధానిగా ఉండి 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని జబ్బలు జరుచుకుంటూ అధికార దాహంతో అప్రజాస్వామికంగా అన్ని రాష్ట్రాలను హస్తగతం చేసుకోవాలని ఏదైతే కేంద్ర సంస్థలు ఈసీ కావచ్చు, సిబిఐ కావచ్చు, సిబిసిఐడి కావచ్చు, ఈడీ కావచ్చు, వీటన్నిటినీ తన జేబు సంస్థలుగా వాడుకొని ప్రజాస్వామ్య దేశాన్ని అప్రజాస్వామికంగా అధికార దహంతో ముందుకు పోతున్న కార్యక్రమంలో ఏదైతే మొన్నటిదాకా మీరందరూ చూసిరు, భారతదేశంలో ఓటు చోరీ కాకుండా ఇప్పుడు సీట్ చోరీ కూడా చేస్తున్నాడు. మొన్నే చూసిరు, ఏఐసిసి ఇన్ఛార్జు మీనాక్షి మేడం గారి నామినేషన్ తిరస్కరణలో భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మోడీని తిట్టిన వాడే తప్ప తిట్టడం వల్ల లేదు. ఇంత అప్రజాస్వామికంగా ఏదైతే పార్లమెంట్లో మెజార్టీ లేదు, రాజ్యసభలో మెజార్టీ లేదు, 2/3 మెజార్టీ కావాలని మిగతా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను రాజ్యసభలను గుంజుకోవడంతో పాటు ఇవాళ భారతదేశంలో ఉన్న పౌరుల ఓటు హక్కును కూడా గుంజుకుంటున్నాడు. మరి ఓట్ల చోరీ చేస్తున్నాడు, సీట్ల చోరీ చేస్తున్నాడు. అందుకే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచన ఒకటే. ఆ రోజు కూడా చెప్పిండు, ఈ మోడీ కనుక మీరు సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తాడని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆ రోజు కట్టడి చేసిండు. అయినా ఈ ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల చోరీ చేస్తున్న మోడీ, దానికి మన భావి ప్రధాని గారు చెప్పిన మాట ఏంటంటే, ఏ బూత్లో ఆ బూత్ బిఎల్ఏలను పిసిసి అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులకు ఆదేశాలించి జిల్లా అధ్యక్షులు బూత్కు సంబంధించిన బిఎల్ఏలను అపాయింట్ చేసి ఏ ఫామ్ ద్వారా కలెక్టర్కి ఇస్తే బిఎల్ఏలంతా కూడా రేపు మీ గ్రామాలలో జరిగే 25 తారీఖు నుంచి బిఎల్ఓలు వస్తారు. ఆ బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. వాళ్ళు వచ్చి రోజుకు 50 కుటుంబాలు, అందులో ఓటు హక్కు ఉందా, మా ఇంట్లో చనిపోయిందా, లేకపోతే 18 సంవత్సరాలు నిన్న వ్యక్తా అని చెప్పి ఓట్లు నమోదు చేసుకునే కార్యక్రమం, ఓట్లను సవరణ చేసే కార్యక్రమం ఉంటుంది. మరి కేంద్రంలో అధికార దాహంతో, అధికార బలంతో, అధికార మదంతో ఓట్ల చోరీ చేయాలంటారు. ముఖ్యంగా భారతదేశాన్ని స్వతంత్రం చేసిన పార్టీ, భారతదేశంలో ఎన్నో సంస్కరణలు చేసి ఎస్టీ, ఎస్సీ, ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ ముస్లింలు, మైనార్టీలు, క్రిస్టియన్స్, ఎస్టీ, ఎస్సీలు కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళ ఓట్ల మీద టార్గెట్ చేసి వాళ్ళ ఓట్లను తీసేయాలని చెప్పి ఈ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమం పెట్టారు. కాబట్టి దీంట్లో ఒక బూత్లో 1000 నుంచి 12 ఓట్లకు ఒక బిఎల్ఏ ఉంటాడు. మన పార్టీ నియమించింది, కలెక్టర్ కూడా మనం పంపడం జరిగింది. దేవరకొండ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 2026-28 సంవత్సరానికి గాను నూతన కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం దేవాలయంలో జరిగింది. అధ్యక్షులుగా నక్క వెంకటేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా సిలివేరు శ్రీనివాస్, కోశాధికారిగా తాడూరు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయగా 33 మందిని కమిటీలో తీసుకున్నట్లు మాజీ అధ్యక్షులు
గౌరవాధ్యక్షులు సిల్వేరు చంద్రమౌళి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు నక్కా వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం కమిటీ సభ్యులతో కలిసి పనిచేస్తానని అన్నారు. దేవరకొండ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 2026-28 సంవత్సరానికి గాను నూతన కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం దేవాలయంలో జరిగింది. అధ్యక్షులుగా నక్కా వెంకటేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా సిల్వేరు శ్రీనివాస్, కోశాధికారిగా తాడూరు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయగా 33 మందిని కమిటీలో తీసుకున్నట్లు మాజీ అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు సిల్వేరు చంద్రమౌళి, నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు నక్కా వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం కమిటీ సభ్యులతో కలిసి పనిచేస్తానని తెలిపారు. అయ్యప్ప స్వామి దేవాలయం చరిత్ర ఎంతో ఉందని, కోరిన కోరికలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధికెక్కిందని అన్నారు. దేవరకొండ పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ సిల్వేరు కాశీనాథ్ శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎన్నిక కావడంతో ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు, జాతీయ మాజీ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష, ఏపీ కృష్ణ, సిల్వేరు కాశీనాథ్, సోమా నరేందర్, బొడిగ రవీందర్ గౌడ్, మురళీధర్ గౌడ్, పగిడిమర్రి రఘురాములు, చిరందాసు కృష్ణయ్య, చీదల్ల వెంకటేశ్వర్లు, తాడిశెట్టి గిరిధర్, భీష్మాచారి, సంగిశెట్టి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. దయచేసి స్లిప్లు ఎవరి వాళ్ళు స్వామి శరణయ్య గారు, చిరుపల్లి శ్రీరాములు గారు, తర్వాత శ్రీ శ్రీరామ వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు ప్లేస్ మరి వారి తర్వాత శ్రీ గణాధి పురుషోత్తం గారు మరి మిమ్మల్ని మరి దేవాలయానికి సభ్యుల సమక్షంలో మరి పిఎస్పీలో ఎన్నుకోవడం జరిగింది. తదనంతరం పిఎస్పీలో మరి వారికి ఎవరైతే సహాయకులుగా ఉండి వ్యాయామం చేస్తారో వాళ్ళని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి గాను మరి ఈరోజు వారి చేత పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం చేయబడుతుంది కనుక ముందుగా నేను అధ్యక్షుడిగా ఈ రోజు నుండి నా పదవి కాలం వరకు నేను దేవరకొండ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే ప్రతి పండుగ ఉత్సవంలో, ప్రతి నిర్మాణ అభివృద్ధి కార్యక్రమంలో మరియు ప్రతి సేవా కార్యక్రమాలలో, ప్రతి సమావేశంలో పాల్గొని నా వంతు నా వంతు ఆర్థిక సహాయం ఎటువంటి రాగదేశాలు తావు లేకుండా దేవాలయ అభివృద్ధి తోడ్పడుతూ దేవాలయ పేరు ప్రతిష్టలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా చూస్తానని స్వామి చెంతకు మరియు శ్రీ చిల్వేరు చంద్రమౌళి గురుస్వామి గారి సమక్షంలో ప్రమాణం చేస్తూ నా బాధ్యతను ఇష్టపూర్తిగా స్వీకరిస్తున్నాను. శ్రీ చిల్వేరు శ్రీనివాసు గారు అని నేను అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ నిర్వహణ కమిటీలో ఏప్రిల్ 2026 నుండి మార్చి 2028 వరకు గాను కార్యదర్శిగా ఈ రోజు నుండి నా పదవీ కాలం ముగించే వరకు నేను దేవరకొండ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే ప్రతి పండుగ ఉత్సవంలో, ప్రతి నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాల్లో మరియు ప్రతి సేవా కార్యక్రమాల్లో, ప్రతి సమావేశంలో పాల్గొని నా వంతు సేవా సహాయ సహకారంతో పాటు నా వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తానని, ఎటువంటి రాగద్వేషాలకు తాము లేకుండా దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతూ దేవాలయ పేరు ప్రతిష్టలకు ఎటువంటి బొందలు వాటిల్లకుండా చూస్తానని స్వామి చెంత మరియు శ్రీ చిల్వేరి చంద్రమౌళి గురుస్వామి గారి సమక్షంలో ప్రమాణం చేస్తూ నా బాధ్యతను నా ఇష్టపూర్తిగా స్వీకరిస్తున్నాను. నేను తాడూరు సత్యనారాయణ అని నేను అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ నిర్వహణ కమిటీలో ఏప్రిల్ 2026 నుండి మార్చి 2028 కోశాధికారిగా ఈ రోజు నుండి నా పదవి కాలం నేను దేవరకొండ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రతి పండుగ ఉత్సవంలో, ప్రతి నిర్మాణ
మహాజనం అయ్యప్ప సేవా ట్రస్ట్ దేవాలయ అధ్యక్షులు కోరుకున్నా అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి పెద్దలు కృష్ణారావు గారు, ఆచార్య గారు, ఉపభాష గారు చేసి పంపు ఆశీర్వదించి ఇవ్వడం జరిగింది. దేవాలయ అభివృద్ధిలో ఖచ్చితంగా నా వంతు పాత్ర ఉంటుంది, మా కమిటీ పాత్ర ఉంటుంది. మేమందరం కూడా ఉమ్మడిగా పనిచేసి దేవాలయాన్ని గతంలో పనిచేసిన అధ్యక్షులకు తీసుకోకుండా ఉమ్మడిగా పనిచేసి దేవాలయాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో కూడా నేను అన్ని కమిటీలలో ఉన్నా. గత రామరెడ్డి గారు 2 కమిటీలలో ఉన్నా, నాగేశ్వరరావు స్వామి 2 కమిటీలో ఉన్నా, తిరువచంద్ర స్వామి 1 కమిటీలో ఉన్నా. అన్ని అయ్యప్ప దేవాలయంలో మొదటి నుంచి కూడా అయ్యప్ప స్వామిని ప్రతిష్ట చేసిన కాడి నుంచి కూడా నేను రామాలయం దగ్గర నుంచి ప్రతి బుధవారం నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకొని పోయేది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నాంపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన వన నర్సరీలో మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయి. ఉన్నతాధికారుల సలహాలు సూచనల మేరకు నర్సరీలో మొక్కలను ప్రత్యేక శ్రద్ధతో పెంచడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి బుర్రి శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా గ్రామంలో పారిశుద్ధ్యం పనులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని అన్నారు. ప్రజలకు అవసరమైన త్రాగునీరు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణమే పరిష్కరించడానికి పాలకవర్గం తగిన కృషిని అందిస్తుందని అన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన వన నర్సరీలో మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయి. ఉన్నతాధికారుల సలహాలు సూచనల మేరకు నర్సరీలో మొక్కలను ప్రత్యేక శ్రద్ధతో పెంచడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి బుర్రి శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా గ్రామంలో పారిశుద్ధ్యం పనులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని అన్నారు. ప్రజలకు అవసరమైన త్రాగునీరు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణమే పరిష్కరించడానికి పాలకవర్గం తగిన కృషిని అందిస్తుందని అన్నారు. వీధులలో వర్షపు నీరు చేరి ప్రజలకు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్న విషయం గుర్తించడం జరిగిందని, తక్షణ చర్యగా వర్షపు నీరు నిలవకుండా తగు చర్యలు తీసుకొని నీరును దారి మళ్లించడం జరిగినట్లు తెలిపారు. అంబేద్కర్ చౌరస్తాలో నిలిచిన వర్షపు నీరును తొలగించడానికి త్వరలోనే తగిన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అంతేకాకుండా మండలంలో ఏ గ్రామ పంచాయతీలో చేయని విధంగా నాంపల్లి మండల కేంద్ర గ్రామ పంచాయతీలో కంపోస్ట్ షెడ్ను రైతులకు ఉపయోగపడే విధంగా కంపోస్ట్ ఎరువుల తయారీకి రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బందితో గ్రామంలో సేకరించిన చెత్తను కంపోస్ట్ షెడ్డుకు చేర్చి తడి చెత్తను పొడి చెత్తను వేరువేరు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే వానపాముల సహాయంతో కంపోస్ట్ ఎరువులు తయారు చేసి రైతులకు అందిస్తామని అన్నారు.
సీమంత అంగడి, బొప్పాయి, మూనగ, తర్వాత చింత, తర్వాత మన గంగబావి. ఈ గంగబావి అంటే ఇక గంగ రాదు కదా, అంత చూడన్నా పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటుంది కదా, అది రాగి చెట్టు. రాగి చెట్టు అయితే 1000 మీటర్లు రాగి ప్రస్తుతం మనము నాంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ నాంపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి వన నర్సరీ యొక్క ప్లేస్ వద్ద ఉన్నాము. ఇక్కడ నర్సరీలో మొక్కలు మనకు పెంచడం జరుగుతుంది. ఈ నర్సరీల విధానం పైన ఒకసారి మనము సెక్రటరీ గారితో మాట్లాడాము. సార్ నమస్కారం. సార్, ఇక్కడ మనకు ఈ నర్సరీ పెంచిన విధానము చాలా బాగా అనిపిస్తుంది సార్. మీరు ఇక్కడ మొక్కలు కూడా పోకుండా పోయిన మొక్కలు వెంటనే రీప్లేస్మెంట్ చేసినట్టు కనబడుతూ ఉన్నది. ఈ మొక్కల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వీరికి మస్టర్ పేమెంట్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు? రెండోసారి ఫస్ట్ ఈ నర్సరీ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అది వచ్చేది సమ్మర్ కాబట్టి కొంచెం చెప్పి షేడ్ నెట్ ఏర్పాటు చేసినాం. అయితే పోయిన మొక్కల ప్లేస్లో గింజలు కూడా 2 సార్లు పెట్టడం, తర్వాత ఇంకొక 200-300 నారు కూడా తెచ్చి పెట్టడం జరిగింది. దాంతో ఫుల్ ప్లేజ్గా మాకు నర్సరీ ఉండటం జరిగింది. సో అంటే ఇక్కడ ఏవైతే మొక్కలు పెరగలేదో ఆ ప్లేస్లో వెంటనే మళ్ళీ మీరు నాటడం జరిగింది. గింజలు పెట్టినాం. తర్వాతకి సార్ 2వ సలహా మేరకు నారు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఓకే, థ్యాంక్ యూ సార్. అందుకే మొక్కలు వెంటనే కనబడుతూ ఉన్నాయి, ఫుల్ ప్లేజ్గా కనబడుతూ ఉన్నాయి మనకి ఇక్కడ. అదేవిధంగా ఈ నర్సరీల ఏర్పాటు విషయంలో జాగ్రత్తలు తీసుకునే విషయంలో కానీ, అదేవిధంగా నర్సరీలలో మొక్కలు ఇటీవల చాలా గ్రామ పంచాయతీలు చూస్తున్నాము, నర్సరీల మొక్కలన్నీ ఎండిపోయినట్టుగా బిడ్స్ అని కనబడుతూ ఉన్నాయి. వాటిపైన సార్ ఎంపీడీఓ సార్ కూడా ప్రత్యేక రివ్యూ తీసుకున్నామని చెప్పారు. ఆ రివ్యూలో ఏం చెప్పండి? మొక్కలు ఎక్కడైతే పోయినాయో అక్కడ మూనగ చెట్లు, తర్వాతకి బొప్పాయి చెట్లు పెట్టి అవి తొందరగా వచ్చేటట్టు చేసి పెంచాలని చెప్పేసి. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా గ్రామ పంచాయతీలో వచ్చేసి మీరు ఏదైతే మౌలిక వసతులు ప్రజలకు కల్పించాలో ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం సార్. అదేవిధంగా కొద్దిగా ఇక్కడ ఎక్కువ అంబేద్కర్ చౌరస్తా నుంచి గ్రామీణ బ్యాంక్ నుంచి పోతుంటే కొద్దిగా వాటర్ సమస్య కూడా కనబడుతుంది సార్. ఆ వాటర్ సమస్య నుంచి కూడా నిత్యం ప్రజల నుంచి బ్యాంకులకు, వివిధ కార్యక్రమాలకు, అదేవిధంగా ఫర్టిలైజర్ షాప్లకు కూడా జనాలు వెళ్తూ ఉంటారు సార్. అదేవిధంగా ఇప్పుడు బ్యాంకు ముందు కూడా చూసినట్టయితే కొంత వాటర్ అనేది నిలవకుండా చేశారు. అదేవిధంగా అక్కడ రోడ్డుకు చివర గురంపూర్ రోడ్డుకి వెళ్ళే దగ్గర చేశారు. అదే అంబేద్కర్ భూమి దగ్గర కూడా కొంచెం అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఆల్రెడీ ఇప్పుడు అది ఆర్ఎండ్బి రోడ్డుకి సంబంధించిన రోడ్డు అని చెప్పేసి ఆర్ఎండ్బి గారితో సర్పంచ్ సార్ మాట్లాడారు. ఏదో విధంగా క్లోజ్ చేసిన ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోడ్డు ఎలా పోయాలనేది కూడా అవసరం కూడా గ్రామ పంచాయతీ 2 లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు సర్పంచ్ సార్ చెప్పారు, చేపిస్తారు. థ్యాంక్ యూ సార్. ప్రజలకు అవసరమైన ప్రతి మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో మండల హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీ ముందుండాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం కోరిన కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ స్వామివారి పుష్కర బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాస్ ఆచార్యుల ఆధ్వర్యంలో శ్రీమాన్ చక్రవర్తుల అలహా సింగార ఆచార్యుల నేతృత్వంలో యజ్ఞ ఋత్వికులు వేద మంత్రోచ్చరణలతో తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా సన్నాయి మేళ తాళాలతో ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం కోరిన కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ స్వామివారి పుష్కర బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాస్ ఆచార్యుల ఆధ్వర్యంలో శ్రీమాన్ చక్రవర్తుల అలహా సింగార ఆచార్యుల నేతృత్వంలో యజ్ఞ ఋత్వికుల వేద మంత్రోచ్చరణలతో తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా సన్నాయి మేళ తాళాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో రఘునాథపురంతో పాటు హైదరాబాద్ నుండి వచ్చేసిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం శ్రీ వెంకటేశ్వర భజన మండలి భక్త బృందంచే అన్న సంతర్పణ, అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ మహోత్సవానికి ధన వస్తు రూపేణ సహకరించిన దాతలను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించి అభినందించారు.
కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ కమిటీ చైర్మన్ చింతకింది రామదాసు, ఉత్సవ కమిటీ చైర్మన్ రాచకొండ స్వామి, ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం తీర్థ ప్రసాదములతో పాటు అన్న ప్రసాదాలను స్వీకరించి శ్రీ స్వామివారి అనుగ్రహంకు పాత్రులైనారు. సాయంత్రం శ్రీ వెంకటేశ్వర భజన మండలి భక్త బృందంచే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య విమాన రథోత్సవం రఘునాథ పురవీధులలో అత్యంత వైభవంగా ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు వివిధ గ్రామాల నుండి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. यस्य करदवक्त्राद्या पारिदद्या परस्परमेकं सततं विश्वक्षेणं तमाश्रयते लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदैव बलं दैवबलं तदैव लक्ष्मीपते ते ईश्वराय कृष्णाय राधे 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 गोविन्दा वृन्दावन चन्द्र భారత ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, నల్గొండ కంటెస్టెంట్ ఎమ్మెల్యే పిల్లి రామరాజు యాదవ్, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. నల్గొండ డీవీకే రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందించారు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, నల్గొండ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పిల్లి రామరాజు యాదవ్, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. నల్గొండ డీవీకే రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందించారు. విద్యార్థులకు నోట్బుక్స్తో పాటు పెన్నులు, పెన్సిళ్లు, ఎగ్జామ్ ప్యాడ్స్ను పంపిణీ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ ఒక ప్రత్యేక పిలుపునిచ్చారు. తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాలువాలు, బొకేలు తీసుకురావడం కంటే విద్యార్థులకు ఉపయోగపడే నోట్బుక్స్, పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్స్ అందించాలని కోరారు. ఆయన పిలుపు మేరకు భారీ స్పందన లభించింది. ఈ పిలుపు మేరకు సుమారు 2000 నోట్బుక్స్, 4000 పెన్నులు, 100 ఎగ్జామ్ ప్యాడ్లు వచ్చాయి. వాటిని శానంపూడి సైదిరెడ్డితో కలిసి పిల్లి రామరాజు యాదవ్ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన శానంపూడి సైదిరెడ్డి,
ఆర్కేఎస్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను అభినందించారు. విద్యార్థుల నుంచి పేదల వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం ఆనందంగా ఉందని సైదిరెడ్డి అన్నారు. పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా స్పందించి విద్యార్థులకు ఉపయోగపడే సామాగ్రిని అందించిన పార్టీ కార్యకర్తలకు, మిత్రులకు, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందాన్ని నింపడమే కాకుండా విద్యకు అవసరమైన ప్రోత్సాహాన్ని కూడా అందించిందని పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విపస్య విద్యా సంస్థల చైర్మన్ బండారు ప్రసాద్, ఆర్కేఎస్ కమిటీ మెంబర్ 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణంరాజు యాదవ్, ఆర్కేఎస్ కమిటీ మెంబర్ పిల్లి శివరాజు, 25వ డివిజన్ కార్పొరేటర్ నవ్యశ్రీ రాఖీ, 39వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాయి, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు యూసుఫ్ ఉద్దీన్, బీజేపీ సీనియర్ నాయకులు పోతపాక సాంబయ్య, మాజీ కౌన్సిలర్ ఊట్కూరి వెంకట్రెడ్డి, బీజేపీ నాయకులు యానాల కరుణాకర్ రెడ్డి, కందుల శ్రీను, పర్వతం శరత్, లగడపురం వెంకన్న, ఈశ్వర్, కొప్పు సంతోష్, రవినాయక్, చిన్నాల ఆంజనేయులు, ఆర్కేఎస్ సభ్యులు శ్రీధర్ రెడ్డి, జాన్ రెడ్డి, ఉపేందర్, పిల్లి కోటేష్, సైదులు, మర్రి కొండలు, దుబ్బాక మల్లేష్, అన్నపూర్ణ సేవా భారతి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడకపోతే ప్రజలు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని, గ్రామంలోని వీధులు, అంతర్గత రహదారులను, మురుగు కాలువలను పరిశీలించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాలలో వీధులన్నీ మురుగునీరు చేరి బురదమయంగా మారి మురుగు కాలువలు శుభ్రం చేయక నెలలు గడుస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని, మురుగు నీటిలో దోమలు, ఈగలు చేరి ప్రజలకు కలరా, మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు సోకే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడకపోతే ప్రజలు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని, గ్రామంలోని వీధులు, అంతర్గత రహదారులను, మురుగు కాలువలను పరిశీలించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాలలో వీధులన్నీ మురుగునీరు చేరి బురదమయంగా మారాయి. మురుగు కాలువలు శుభ్రం చేయక నెలలు గడుస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని, మురుగునీటిలో దోమలు, ఈగలు చేరి ప్రజలకు కలరా, మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు సోకే ప్రమాదం పొంచి ఉంది. మురుగునీరు చేరిన చోట కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు. పారిశుద్ధ్య పనులను నిర్వహించడానికి గ్రామ పంచాయతీలలో నిధులు ఉన్నాయా లేవా అని ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అధికారులేమో గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ కొరకు నిధులు ఉన్నాయని తెలియజేస్తుంటే, గ్రామాలలో మాత్రం ఎక్కడికక్కడే పారిశుద్ధ్యం పడకేసి నిద్రపోతుంది. నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే వీధులలో మురుగునీరు చేరి దోమలు, ఈగలకు ఆవాసాలుగా మారాయి. మురుగు కాల్వల నిండా చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుంది. కంపోస్ట్ షెడ్ నిరుపయోగంగా మారింది. గ్రామంలోని చెత్తను సేకరించి తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి కంపోస్టు ఎరువులు తయారు చేయాల్సి ఉండగా కేవలం నిధుల కొరకే కంపోస్టు షెడ్డు నిర్మాణం జరిగినట్లు నిరుపయోగంగా దర్శనమిస్తుంది. అధికారులు ఇకనైనా చొరవ చూపి ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. వీధులలో మురుగునీరు చేరిన విషయంపై పెద్దాపురం పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ని చరవాణి ద్వారా సత్యాన్యూస్ వివరణ కోరగా, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడడానికి డ్రైనేజీలను నిర్మాణం చేయాలని,
మురుగు కాలువలను శుభ్రం చేయిస్తామని, మురుగునీరు చేరిన చోట బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తానని తెలిపారు. మరి అట్లా ఉంటే ఎట్లా? మరి ఆ నీళ్లు పోవాలిగా. బ్లీచింగ్ పౌడర్ వేస్తురా? ఇలా వేసినట్టు పడతలేదుగా. బండ్లు పోతుంటారు సార్. చౌటుప్పల్ దగ్గరలోని జెడ్పీహెచ్ఎస్ తంగడపల్లి పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 10వ తరగతి నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు మద్దుగాని మాస్వినికి 562 మార్కులు వచ్చినందుకు 3116 రూపాయలు మరియు రెండవ బహుమతి నూతలపాటి మాధురికి 1116 రూపాయలను బహుమతిగా ప్రోత్సాహాన్ని తంగేడుపల్లి పాఠశాలలో పనిచేసి పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు మోట సత్యయ్య ఈ నగదు బహుమతిని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భార్గవి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. చౌటుప్పల్ దగ్గరలోని జెడ్పీహెచ్ఎస్ తంగడపల్లి పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 10వ తరగతి నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు మద్దుగాని మాస్వినికి 562 మార్కులు వచ్చినందుకు 3116 రూపాయలను మరియు రెండవ బహుమతి నూతలపాటి మాధురికి 1116 రూపాయల నగదును బహుమతిగా ఇచ్చి ప్రోత్సాహాన్ని తంగేడుపల్లి పాఠశాలలో పనిచేసి పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు మోట సత్యయ్య ఈ నగదు బహుమతిని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భార్గవి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ ఉప్పు వెంకటయ్య, కౌన్సిలర్స్ ఆల చిరంజీవి, రాజారత్నం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఓదరి పద్మ మరియు శ్రీకాంత్, స్వామి, అచ్చయ్య, మోహన్ రెడ్డి, వెంకటయ్య, కిషోర్, శ్రీరాములు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత దేవాలయం ప్రతిష్ఠించి 31 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం దేవాలయంలో బ్రహ్మోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ, పరిమి శివరామ జగన్నాథ శర్మ, అశోక్ మిశ్రాలు, శ్రీ సంతోషిమాత, శ్రీ సత్య సాంబశివుడు, శ్రీ లక్ష్మీ గణపతి, క్షేత్రపాలక ఆంజనేయ స్వామి, సంతాన నాగదేవత, మానసాదేవి మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలతో సామూహికంగా కుంకుమార్చన, పుష్పార్చన, గాజుల పూజ, పసుపు కొమ్ముల పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత దేవాలయం ప్రతిష్ఠించి 31 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం దేవాలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ, పరిమి శివరామ జగన్నాథ శర్మ, అశోక్ మిశ్రాలు శ్రీ సంతోషిమాత, శ్రీ సత్య సాంబశివుడు, శ్రీ లక్ష్మీ గణపతి, క్షేత్రపాలక ఆంజనేయ స్వామి, సంతాన నాగదేవత, మానసాదేవి మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలతో సామూహికంగా కుంకుమార్చన, పుష్పార్చన, గాజుల పూజ, పసుకొమ్ముల పూజ నిర్వహించారు. అనంతరం రుద్ర, లలిత, గణపతి హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ సంతోషిమాత అమ్మవారికి త్రిభువన మహా సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవాలయ గౌరవాధ్యక్షులు నూకా వెంకటేశం గుప్తా, అధ్యక్షులు బ్రాహ్మణులపల్లి మురళీధర్, కోశాధికారి కొత్త మల్లికార్జున్, ఉపాధ్యక్షులు పబ్బా ప్రకాశ్రావు, సోమ శ్రీశైలం, దేవరశెట్టి సోమయ్య, మహంకాళి ఉపేందర్, నూకా ముత్యాలమ్మ, బ్రాహ్మణులపల్లి నాగమణి, మహంకాళి కవిత, బచ్చు నీరజ, ఓరుగంటి కనకరత్నం, వందనపు వెంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి, దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ పట్టణ కేంద్రంలో రాపోలు హాస్పిటల్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ ఏజెంట్ల కోసం ప్రత్యేక శిక్షణ. నల్గొండ జిల్లా దర్వేష్పురం రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజల రక్షణ కోసమే అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ, సీసీటీవీ కెమెరాల వ్యవస్థ. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వెల్లడి. సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బి లైలయ్య. దేవరకొండ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రముఖులు. నాంపల్లి గ్రామ పంచాయతీ నర్సరీలో వన మహోత్సవానికి సిద్ధమైన మొక్కలు. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పుష్కర బ్రహ్మోత్సవం. వైభవంగా శ్రీనివాసుని తిరుకల్యాణ మహోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య. నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన సందర్భంగా విద్యార్థులకు ఆర్కేఎస్ ఫౌండేషన్ ఉచిత నోట్బుక్స్ పంపిణీ. నాంపల్లి మండలంలో గ్రామాలలో పారిశుధ్యం పనులను పట్టించుకోని అధికారులు. జెడ్పీహెచ్ఎస్ తంగడపల్లి పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 10వ తరగతి నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందచేత. సూర్యాపేటలో ఘనంగా శ్రీ సంతోషిమాత బ్రహ్మోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.